అన్ని సీజన్స్‌తోనూ పోల్చుకుంటే ఈ సీజన్‌లో పెట్టే టాస్కులు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం 'బిగ్ బాస్' హౌస్‌లో ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరవుతారు అంటూ కొన్ని టాస్కులు పెడుతున్నారు. ఇక ఇందులో భాగంగానే సుమన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టు మరొక టాస్క్ కొనసాగింది. ఇక సుమన్‌కి, పవన్ కళ్యాణ్‌కి పెట్టిన టాస్క్ ఏంటంటే రేంజ్ ర్యాంపేజ్ టాస్క్. ఇక ఇందులో భాగంగానే ఇద్దరికి 2 గుడ్డలనిచ్చి వాళ్ళకి ఇద్దరికి కూడా ఒక షేడ్ లాగా ఏర్పాటు చేశారు. అందులో కొన్ని వస్తువులను పెట్టి ఆ వస్తువులను ఆ గొడ్డలితో పగలగొట్టి ఆ యొక్క ఏదైతే చెత్త ఉందో దాన్ని తీసుకొచ్చి త్రాసులో వేయాలి. చివరిగా ఎవరు ఎక్కువగా వాళ్ళ త్రాసు నిలుస్తుందో వాళ్ళే ఈ టాస్క్లో గెలుస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో సుమన్ శెట్టి వర్సెస్ పవన్ కళ్యాణ్ అని కొనసాగినప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా గేమ్ ఆడడంతో మొత్తానికి పవన్ కళ్యాణ్ కేవలం 15 నిమిషాల్లోనే ఈ టాస్క్ని కంప్లీట్ చేసి మొత్తానికి 4వ టాస్క్లో విజయం సాధించి సుమన్ని ఓడించాలనే చెప్పాలి. అలాగే సుమన్ మొత్తం ఫైనలిస్ట్ రేస్ నుంచే తొలగిపోయాడు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ టాస్క్లు 100% ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాడనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్కి రోజు రోజుకి ఫ్యాన్స్ బేస్ బాగా పెరుగుతుందనే చెప్పాలి. మరి మీరేమంటారు అనేది 15 నిమిషాల్లో టాస్కులు గెలిచిన పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.